అర్సా టీవీ అందిస్తున్నటువంటి ఇదండి నా జీవిత కథ అనేటువంటి 7వ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. చాలా మంది స్పందన పెరుగుతోంది, చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ జీవిత కథలో అనేకమైన ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందరికీ ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాలతో కూడుకుని ఉంటుంది అనేటువంటి ఒక భావనతోనే ఇది ప్రారంభించడం జరిగింది. మరి నేరుగా ఈ రోజు కార్యక్రమంలోకి వస్తున్నాను. మరి బాల్య సంఘటనలో ఉన్న బాల్య పర్వం అనేటువంటి విధంగా జరుగుతోంది. ఈ బాల్య పర్వంలో ముందుగా కుటుంబ నేపథ్యం కొద్దిగా వివరించుకుంటూ 3వ తరగతి విశేషాలు చెప్తా అన్నాను. అక్కడికి కూడా వెళ్దాం. మా నాన్నగారు అక్కడికి ఆ రోజుల్లో గ్రామ కరణం ఉద్యోగంలో ఉండడం వల్ల ప్రభుత్వం ద్వారా ఒక గ్రామ నౌకరు అనేటువంటి ఒక అతను ఉండేవాడు. అతని పేరు గంగరాజు. ప్రెక్కలెంకల నుంచి వస్తూ ఉండేవాడు. అయితే చాలా ఎక్కువసేపు మా ఇంటి దగ్గర ఉంటూ ఉండేవాడు. అందువల్ల నేను ఆఖరి పిల్లవాడిని అవ్వడం వల్ల కాస్త ఆడించడానికి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కానీ కాసేపు సైకిల్ మీద తిప్పుతూ ఉండేవాడు. నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే 3వ తరగతి 2వ తరగతిలో ఉన్నప్పుడే చాలా చిన్న వయసు నుంచి 6 ఏళ్ల వయసు నుంచే ఇంచుమించుగా అందరూ కూడా అబ్బాయి గారు అని పిలిచేవారు. అంటే మిగతా పిల్లలకి కంటే కొద్దిగా ఏదో ఒక ప్రత్యేకత ఉండేటువంటిది. అబ్బాయి గారు అని పిలవడం అనేటువంటిది చిన్నప్పుడే కొద్దిగా ఒక విధమైనటువంటి ఒక ప్రత్యేకతని నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి సూచికగా మారిపోయింది. అలాగే చాలా సున్నితంగా ఉండడం జరిగేది. సైకిల్ మీద కూర్చుంటే ఆ నిక్కరు భాగం దగ్గర తొడ దగ్గర అంతా కూడాను తెల్లగా ఎర్రగా అయిపోయింది. అంత తెల్లగా సుకుమారంగా కూడా ఉంది. ఆ పరిస్థితి ఎంతవరకు కొనసాగిందంటే హై స్కూల్ స్థాయిలో 9వ తరగతి ఆ స్టేజ్లో కూడా కందిపోతూ ఉండేది. అంత అలా ఉండేటువంటిది. అలాగే చిన్నప్పుడే ఇంకొక విషయం ఏమిటి అంటే ఏ పని విషయంలోనూ కూడా ఇంటి దగ్గర ఎక్కువగా అన్నదమ్ములు 4 ఉండడం, అక్కయ్యలు 2 ఉండడం, ఇంకా పెద్దవాళ్ళ అమ్మమ్మ నాన్న ఇలాగ అమ్మ, ఇంకా తిమ్మరాజు బామ్మగారు అని ఒక ఆవిడ ఉండడం, ఎంతమంది ఉండడం వల్ల ఏమైందంటే చివరి వాడినైనటువంటి నా దగ్గరికి ఏ పని వచ్చేటువంటిది కాదు. అంటే నేను చెయ్యవలసినటువంటి విధంగా ఏది ఉండేటువంటిది కాదు. కొన్ని చిన్న చిన్న పనులు కూడా అన్ని వాళ్ళు నువ్వు చేయలేవనో నీకు చేత కాదనో ఈ విధంగా చేసుకుంటూ వచ్చేసాను. అన్ని వాళ్ళే చక్క పెట్టుకుంటుంటారు. మనం కూర్చోవడమే, ఆడుకోవడమే, ఇదే పరిస్థితిగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఒక వ్యక్తిత్వ వికాస విధానంలో కొంత మైనస్గా మారేటువంటి అవకాశం ఎలా మారిందో కూడా మీకు నెమ్మదిగా వివరిస్తాను. మరి ఇంకా ఆ రోజుల్లో బాగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక మంచి అనుభూతి ఉయ్యాల. ఆ రోజుల్లో చాలా మంది ఇళ్లలో ఉండేటువంటిది. అందరి ఇళ్లలో ఇంచుమించు చెక్క ఉయ్యాలు ఉండేటువంటిది. నా జీవితంలో ఉయ్యాలతో ఉండేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. చిన్న సింగిల్గా ఉండేటువంటి ఉయ్యాల, ఇవన్నీ మొదట ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉయ్యాలతోటి చాలా సంఘటనలు అక్కడక్కడ ఉయ్యాల తగులుతూనే వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ఉయ్యాలతో ఉండేటువంటి ఒక అనుబంధం ఏర్పడినటువంటిది మేము అద్దెకుండేటువంటి ఇంట్లో యజమానులైనటువంటి ఎక్కిశెట్టి రత్నాజీరావు గారి ఇంట్లో ఒక ఉయ్యాల ఉండేది. వారింట్లో ఉండేటువంటి ఉయ్యాల, వాళ్ళ ఇంట్లోనూ పిల్లలు ఎక్కువ, మనవలు వీళ్ళందరూ చాలా ఎక్కువ మంది. మేము ఆ ఇంటికి అద్దెకుండేటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువే. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చేవారు.
ఆ అవకాశం ఎంతవరకు అంటే ఒక ఉయ్యాల మీద 10-15 మంది ఎక్కేసేవాళ్ళం పిల్లలందరం కూడా. ఎక్కి ఊగుతూ ఉండేవాళ్ళం. ఒకళ్ళు ఊపుతూ ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అక్కడ కొంచెం గది కాస్త విశాలంగా ఒక హాల్లా ఉండేది కాబట్టి ఏం చేసేవారంటే ఎంతవరకు ఉయ్యాల వెళ్ళొచ్చో అంతవరకు ఊపుతాం. అదొక సరదాగా ఉండేది. అలాగా మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం తక్కువ టైం ఇచ్చిన గదుల్లోంచి మేము వెళ్ళడానికి అది ఒక ఏర్పాటు, బోర్డాబా గుమ్మల్లోంచి ఎలాగో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎలా ఉండేది, మేము ఇంచుమించు ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా ఉయ్యాల అనేటువంటిది చాలా ప్రధాన పాత్ర వహించింది. ఆ ఉయ్యాల మీద కూర్చుని ఆడేవాళ్ళం. ఉయ్యాల ఖాళీ టైంలో ఎక్కువ ఉయ్యాల ఊగుతూ ఉండేటువంటి వాళ్ళం. ఈ విధంగా సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేటువంటి పరిస్థితుల్లో స్కూల్ దగ్గరికి మనం వెళ్తే 3వ తరగతిలోకి ప్రవేశించాం. ఇప్పుడు కాస్త ఒకళ్ళనొకళ్ళు గుర్తింపు, పలకరింపు, స్నేహితులకు పేర్లు ఇవన్నీ తెలుస్తాయి. 1-2 తరగతుల్లో అంత కరెక్ట్గా తెలిసే అవకాశం లేదు. అందులో 3వ తరగతికి వచ్చాం కాబట్టి ఇప్పుడు స్నేహితులందరినీ రంగప్రవేశం చేయించాలి ఒక్కొక్కరిని కూడా. ముందు 3వ తరగతి విషయం చెప్పేశాక ఒక భాగం ప్రత్యేకించి స్నేహితులందరినీ పరిచయం చేసేటువంటి పరిస్థితికి వస్తాం. 3వ తరగతిలో అక్కడ ఎలా ఉండేదంటే నైరుతి భాగంలో ఉండేది 3వ తరగతి గది. 2వ తరగతి ఈశాన్య భాగంలో ఉండేది. ఈ నైరుతి భాగంలో 3వ తరగతికి వెళ్ళాము అనగానే చెప్పాను కదండి, 2వ తరగతి పంతులమ్మ గారు కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని. అందులోకి వెళ్ళిపోగానే ఇంకా మీకేం పర్వాలేదు, ఇంకా హ్యాపీ అనేటట్టుగా అనేటప్పటికీ అదొక ఉత్సాహం. 3వ తరగతిలోకి వచ్చేటప్పటికి ఇంకేంటంటే కొంచెం బల్లలు కూడా కొన్ని తక్కువ ఎత్తులోనే బెంచీ లాంటివి ఉండేవి. నేల బల్లలు, బెంచీలు లాంటివి 2-3 ఉండేటువంటివి. ఆ బెంచీల్లో కూర్చోవడం అదొక గొప్పతనం. అలా అయిన తర్వాత 3వ తరగతిలో కల్లూరి, ఆయన పేరు సత్యనారాయణ గారు అనుకుంటా, కల్లూరి సత్యనారాయణ గారు అనేటువంటిది హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు, నరసింహమూర్తి గారని. వారి యొక్క సోదరుడు ఆయన, పెద్ద ఆయన అనుకుంటా. ఆయన మొత్తం మీద ఆయన చాలా తెలుగు పాఠాలు అవి చెప్పేవాడు. ఆయన కొన్ని రోజులే ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత గోడ సహదేవుడు మేస్టారు అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన సోషల్ చెప్పేవారు. నాకు పెద్ద కంఠం, అంతవరకు అంత బిగ్గరగా ఉండేటువంటి కంఠస్వరం క్లాసులో 1-2 తరగతుల్లో పెద్దగా వినలేదు. పాఠం గట్టిగా చదివేవారు ఆయన. సోషల్ టెక్స్ట్ మొత్తం చదివించేవారు మన చేత. పాఠం చదివించాక కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగేవారు. అక్కడక్కడ ఒక 2 లైన్లు చదవమనేవారు. ఈ విధంగా సహదేవుడు మాస్టారు చెప్పేటువంటి సోషల్ పాఠం విధానము, ఆ ప్రభావితం మొట్టమొదటిసారిగా అలా ఒక లెసన్ వినడం అనేటువంటిది 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆయన బాగా గుర్తుండిపోయారు. అరే, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను పెద్ద అయిన తర్వాత ఎప్పుడు కలిసినా సరే మాస్టర్ తోటి పలకరించడం అది జరుగుతూ ఉండేది. చాలా అనుబంధంగా ఉండేటువంటిది. ఆ మాస్టర్ భార్య కూడా, ఆవిడ కూడా టీచర్ చేసేవారు. అందువల్ల అప్పట్లో వాళ్ళకు ఉండే చిన్న పిల్లలు, అందువల్ల ఒక పిల్లవాడిని ఈయన తీసుకొస్తే ఒక పిల్లవాడిని ఆవిడ తీసుకెళ్లడం ఏదో జరిగేది. మొత్తానికి ఆ మాస్టారు పిల్లవాడిని కూడా తీసుకొచ్చేవారు. తీసుకొచ్చేటప్పుడు ఆ పిల్లవాడిని మేము ఎత్తుకోవడం, ఆడించడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మరి పేర్లు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ అప్పట్లో జాను, బన్ను అని 2 పేర్లు మాత్రం గుర్తున్నాయి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ విధంగా సహదేవుడు మాస్టర్తో ఉండేటువంటి ఒక అనుబంధం లైఫ్ లాంగ్ కొనసాగుతూనే ఉంటుంది. ఎందువల్ల బాల్యంలో ఉన్నటువంటి అనుబంధం చాలా విశేషమైనటువంటిది కదండి. అందువల్ల బాల్య అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. 3వ తరగతిలో నుంచే పాఠాలు అనేటువంటివి మొదలయ్యాయి ఎక్కువగా. అంటే సోషల్ అని, సైన్స్ అని ఇలా లెసన్స్ అనేటువంటివి కూడా మొదలయ్యాయి. 2వ తరగతి వరకు కూడా ఇంచుమించు ఒక పుస్తకము, కొద్దిగా పూడికలు అవి ఏవో చెప్పేవారు. అలాగే బడి అయిపోయాక ప్రైవేట్లు ఉండేవి చాలా మందికి. ఈ ప్రైవేట్లు ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళ, చాలా మంది ప్రైవేట్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ పెట్టించుకోవాలి అందరూ కూడా. ఆ ట్యూషన్ దగ్గర కూడా చాలా కిటకిటలు ఆడుతూ ఉండేది. బడిలో ఎంతమంది ఉండేవారో మళ్ళీ
అది ఎక్కువ మంది ట్యూషన్ టీచర్స్ ఉండేవారు, మాస్టర్లు ఉండేవారు. కాబట్టి ఏమవుతుందంటే 2-3 వీధుల్లో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కళ్ళు, 2 వీధుల్లో ఒక్కొక్కళ్ళు ఉన్నట్టుగా ఉండేది. ఆ ట్యూషన్ కూడా చాలా గమ్మత్తుగా జరుగుతూ ఉండేది. నా జీవితంలో హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికి చాలా మంది ట్యూషన్ టీచర్స్ వచ్చారు. చాలా మంది దగ్గరికి నేను మారుతూ వెళ్ళాను. ఆ విశేషాలన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. ఆ ట్యూషన్కి సంబంధించిన విశేష భాగాలు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి వచ్చేటువంటి భాగాలన్నీ కూడా కొందరు వ్యక్తులను పరిచయం చేస్తూ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసుకుంటూ ముందుకి సాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. కాబట్టి చాలా ఆసక్తి ఉంటుంది. అయితే కొంతమంది ప్రజలు ఎలా ఉంటుందంటే ఈ సీరియల్కి మంచి స్పందన వస్తుంది, నెక్స్ట్ భాగం ఎప్పుడు పెడుతున్నావు అని కూడా అడుగుతూ ఉన్నారు. చాలా బాగుంది. ఇదిగో తోక అదిగో పులంటే ఇదిగో తోక అంటారు చూసారు. అలాగేంటంటే కొంతమంది అయితే ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమాలకి చూస్తూ దీనివల్ల ఏదో పెద్ద ఆదాయం వచ్చేస్తోంది అన్నట్టుగా, ఎంత వస్తోంది అందరు యూట్యూబ్లో ఏవో పెడుతున్నావుట కదా అని చెప్పేసి అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఇంకా దీనివల్ల ప్రస్తుతం ఆదాయం ఏమీ రాదు. 4000 గంటలు చూసిన తర్వాత అప్పుడు అందులో మెంబర్షిప్ వస్తుంది. ఇప్పటికి 567 గంటలు మాత్రమే అయ్యింది ఇప్పటి నుంచి వరకు చూసినటువంటి. కాబట్టి ఇంకా ఆదరణ రావాలి, పెరగాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడు అవన్నీ కూడా మీకే తెలియజేస్తాను సార్. మీ అందరి ఆశీర్వచనము, ప్రోత్సాహము, అభిమానముతోటే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. మరి ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వ వికాస క్లాసులన్నీ కూడా నేను నా జీవితానుభవంలో ఏదైతే ఒక ప్రసంగంలో కానీ, సభా వ్యాఖ్యానంలో కానీ, పాఠాలు చెప్పడంలో కానీ, కవితలు రాయడంలో కానీ ఎలాంటి అనుభవాన్ని పొందానో అవన్నీ నేను పొందినవన్నీ కొంతమంది పిల్లలకు అందించి వాళ్ళని తయారు చేయాలి అనేటువంటి ఒక మంచి భావనతో ఉన్నాను. ఆ రికార్డింగ్ కార్యక్రమాలు కూడా త్వరలో జరుగుతున్నాయి. మరి మీ అందరినీ మళ్ళీ రోజు కలుసుకుంటాను. ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరొక కార్యక్రమంలో కలుసుకుంటాను.